హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈ రోజు వీడియో ఏంటి అంటే లంచ్ లకి వెజ్ పులావ్ చేస్తున్నానండి. కొద్దిగా డిఫరెంట్ గా చేస్తున్నాను, చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా వెజ్ పులావ్ ఇలా డిఫరెంట్ గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంక వెజ్ పులావ్ నేను ఎలా చేస్తాను అనేది వీడియో చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మిరియాలు, చెక్క, లవంగం, ఇలాచి ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత సాజీరా, అనాస పువ్వు ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి కొద్దిగా వేసుకుంటున్నాను. తర్వాత ధనియాలు ఒక స్పూన్ దాకా వేసుకుంటున్నాను. తర్వాత కొత్తిమీర, పుదీనా ఈ రెండు కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటాలు ఒక 2 కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇంట్లో చేసుకునేది అయితే చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన బాండి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. ఆనియన్స్ లైట్ గా వేయించుకోవాలి. ఈ విధంగా లైట్ గా వేయించుకున్న తర్వాత బీన్స్, పచ్చి బఠానీ, క్యారెట్, ఆలు ఇవన్నీ 1 నిమిషం వరకు వేయించుకోవాలి. కొద్దిగా రాళ్ళుప్పు కూడా వేస్తున్నాను. రాళ్ళుప్పు వేసిన తర్వాత ఇవన్నీ 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలండి. ఈ వెజిటేబుల్ తో పాటు నేను మెంతాకు కూడా వేస్తున్నాను. కొద్దిగా మెంతాకు వేస్తున్నాను. ఈ మెంతాకు వేసుకొని బాగా వేయించుకోవాలి వెజిటేబుల్ తో పాటు. వెజ్ పులావ్ చేయడానికి నేను 2 గ్లాస్ రైస్ నానబెట్టుకున్నానండి. 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నాను. 1 నిమిషం వరకు ఆయిల్లోనే వెజిటేబుల్స్ అన్ని వేయించుకునేసానండి. ఇలా వెజిటేబుల్స్ కూడా ఆల్మోస్ట్ ఆయిల్లోనే సగం వరకు ఉడికిపోయాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టించుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసుకునేయాలి. పేస్ట్ వేసుకున్నాక 1 నిమిషం పాటు మళ్ళా బాగా వేయించుకోవాలండి. 1 నిమిషం పాటు వెజిటేబుల్స్ అన్ని వేయించుకునేసానండి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. నేను ఈ గ్లాస్ తో 2 గ్లాస్ రైస్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ గ్లాస్ తో 4 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. 2 గ్లాస్ రైస్ కి 4 గ్లాస్ వాటర్ వేసుకునేసానండి. సాల్ట్ రుచి చూసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే వేసుకొని ఎసురు బాగా తెల్లనివ్వాలి. ఎసురు బాగా తెలుస్తుందండి. ఇప్పుడు రైస్ వేసుకునేద్దాము. రైస్ నేను ముందుగా నానబెట్టుకున్నాను కదా, ఆ రైస్ వేసుకునేస్తున్నాను. రైస్ వేసుకునేసానండి. సాల్ట్ సరిపోకుండా ఉంటే ఒకసారి రుచి చూసి వేసుకోండి. బాగా కలిపేసి రైస్ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టి రైస్ దగ్గర పడే వరకు ఉడికించుకుంటున్నాను. చూడండి, రైస్ అంతా దగ్గర పడింది. ఇప్పుడు మంటని సిమ్ లో పెట్టుకునేయాలి. మంటని సిమ్ లో పెట్టి మూత పెట్టి ఈ మూత పైన ఏదైనా బరువు పెట్టుకోవాలి. ఇలా బరువు పెట్టుకొని ఒక 15 నుంచి 20 మినిట్స్ వరకు దమ్ చేసుకోవాలి. దమ్ అయిన తర్వాత చూపిస్తాను. 20 మినిట్స్ అయితే ఉడికించుకున్నానండి. రైస్ బాగా ఉడికిపోయింది. వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. ఇంకా ఈ వెజ్ పులావ్లోకి మా ఆయన గ్రీన్ చికెన్ చేస్తున్నారు. ఈ వెజ్ పులావ్కి కాంబినేషన్గా పుదీనా చట్నీ, గుత్తి వంకాయ కర్రీ, చికెన్ కర్రీ ఇవన్నీ మన ఛానల్లో ఉన్నాయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి. మా లంచ్ లోకి అయితే వెజ్ పులావ్ రెడీ అయిపోయిందండి. చూడండి, కొద్దిగా డిఫరెంట్ గా చేశాను, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఈ వెజ్ పులావ్ లోకి గ్రీన్ చికెన్ చేస్తున్నారు మా ఆయన. చేసిన గ్రీన్ చికెన్ ఫుల్ వీడియో ఇంతకు ముందే నేను పోస్ట్ చేశాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తప్పకుండా చేయండి. కొన్ని చికెన్ కర్రీస్ కూడా, పుదీనా చట్నీ అవన్నీ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి. మా లంచ్ లకైతే వెజ్ పులావ్ అన్నమాట, గ్రీన్ చికెన్ కర్రీ.
ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో ది నియర్ మై వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.